ఎమ్మెల్సీగా మీ యొక్క ప్రస్థానము ఎట్లా కొనసాగుతుంది? కమ్యూనిస్ట్ పార్టీగా అణగారిన వర్గాల కోసం నిలబడినటువంటి తాపత్రయంతో ఆ ప్రజల సమస్యల మీద మాట్లాడడం జరిగింది. ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీగా మేము టీఆర్ఎస్ పార్టీని బలపరచకపోతే ఆనాడు బీజేపీ రాజగోపాల్ గెలిచేవాడు. మునుగోడు ఉప ఎన్నికే ఈ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పింది. ఇలా చూస్తా ఉన్న అమెరికాకు పూర్తిగా దేశభక్తుల ముసుగులో పూర్తిగా అమెరికాతోనే వాణిజ్య ఒప్పందం చేసుకుంది. అంటే భారత్ మాతకు జై అనుకుంటూ భారత్ మాతని అమ్మేటువంటి దుస్థితి ఉంది. ఈ పార్టీ ఏముంది, ఎర్రజెండాతో ఏమవుతుంది, ఒక పార్టీ నమ్ముకున్న కార్యకర్తగా ఏమనిపిస్తుంది? అది తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నిజంగా ఇలా తలెత్తుకుని తిరగలుగుతున్నామంటే కమ్యూనిస్టుల ప్రాధాన్యతని ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. కమ్యూనిస్టుల ఐక్యత అనేది అనివార్యం. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా అనివార్యంగా ఐక్యం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ అంత మంచి వాతావరణం కొనసాగుతలేదు. ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నప్పుడు తప్పకుండా ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తీసుకొస్తాం. ప్రజల తరపున మాట్లాడే వాళ్ళు ఇప్పటికి కమ్యూనిస్టులు. అటెంప్ట్ ఏమైనా జరిగిందా? అంటే జరిగింది. మా ఇంటి మీద దాడి చేశారు, తర్వాత మా మీద దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు. తర్వాత ఒక సందర్భంగా నేను చనిపోయింది అనుకుని మా కుటుంబం అంతా వచ్చి సెంటర్లో నా డెడ్ బాడీ వస్తేమని చూసినటువంటి రోజులు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మన దేశ బిడ్డలు, మన తెలంగాణ నేలలో ఉన్నటువంటి వాళ్ళు మన బిడ్డల్ని ఇవాళ మరి ఎన్కౌంటర్ల పేతం కాల్చి చంపుతా ఉంటారు. ఇది చాలా దుర్మార్గం. ఇవాళ నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు లేకపోతే ఆ ప్రభుత్వం లేదు. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాడు. ఎందుకు స్పెషల్ గెస్ట్ అన్నానంటే, తెలంగాణ రాష్ట్రంలోని అసెంబ్లీలో ఒకే ఒక్కడు ఎమ్మెల్యే ఉంటే మండలిలో కూడా లెఫ్ట్ పార్టీల తరఫున కూడా ఒకే ఒక్క ఎమ్మెల్సీ కూడా ఉన్నాడు. ఆ ఎమ్మెల్సీనే సిపిఐ పార్టీకి సంబంధించిన నెల్లికంటి సత్యం గారు మనతో ఉన్నారు. వారి యొక్క రాజకీయ యొక్క ప్రస్థానం ఏంటి, అలాగే దాంతోపాటు కమ్యూనిస్ట్ పార్టీ విధానాలు, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ సమీకరణాలు, అవన్నీ కూడా వారితో మాట్లాడదాం. రెడ్డి సెల్యూట్ అన్న సత్యం అన్న. నమస్కారం. ఎట్లా ఉన్నారు? అలాగే ఎమ్మెల్సీగా మీ యొక్క ప్రస్థానము ఎట్లా కొనసాగుతుంది? ఎమ్మెల్సీగా ఇప్పుడు దాదాపు 11వ నెల. సరే, ఈ 11 నెలల కాలంలో ప్రజా సమస్యలు కానీ, నా వంతుగా ప్రజా సమస్యల పరిష్కారం వైపు, అదేవిధంగా పార్టీ కార్యక్రమాలు అన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. సరే, ముందుగా దిశ పత్రికకు అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు. సరే, ముఖ్యంగా ఈ 11 నెలల కాలంలో మరి ప్రధానంగా అంటే మండలి కూడా తక్కువనే జరిగింది. అవునవును. సరే, ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి ఈ 11 నెలల కాలంలో సాధ్యమందరూ ప్రజలు అనేక ఆశలతోని రిప్రజెంటేషన్స్ కానీ, లేకపోతే ప్రజలకు సంబంధించిన అనేక అంశాల మీద నా వంతుగా నాకున్న అవకాశాల మేరకు, అదేవిధంగా పరిష్కారం వైపు ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సరే, దాంతోపాటు జిల్లాలో అనేక సమస్యల మీద అనేక సందర్భాలలో ప్రజలకు వెళ్ళి అనేక రకాల పాపం ఎంతో ఇవాళ మా శాసనసభ్యుల మీద, ఎమ్మెల్సీల మీద ఎంతో ఆశ ప్రజలకు ఉన్నది. ఆ పరిష్కారం కోసం ఎంతోమంది అనేక సందర్భాలు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా విద్య విషయంలో కానీ, వైద్యం, ఇలా హాస్పిటల్ పరిస్థితులలో మరి ముఖ్యంగా అనేక మందికి వైద్యానికి సంబంధించిన అంశాల కాడ వచ్చినప్పుడు నా వంతుగా నేను ఈ 11 నెలల కాలంలో మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాం సాధ్యమైనంత వరకు. సరే, ఈ రకంగా ఈ 11 నెలల కాలంలో ముఖ్యంగా శాసన మండలి ఒక సందర్భంగా జరిగింది. ఆ శాసన మండలి కూడా ముఖ్యంగా అనేక సమస్యలు, ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఈ ఫార్మా కంపెనీలు, అంటే విచ్చలవిడిగా ఫార్మా కంపెనీలు అనేక రకాలుగా నిబంధనలు లేకుండా పచ్చటి పొలాల మధ్యన మరి కాలుష్యం, అంటే ఒక రకంగా చెప్పాలంటే మొత్తం కూడా ఇలా భూమి మొత్తం నీళ్లు కూడా మొత్తం ఎర్రగా మారిపోయినాయి. తాగటానికి కూడా
తెల్ల నీళ్ళ బదులు మొత్తం ఎర్రటి నీళ్ళు వస్తూ ఉన్నాయి చౌటుప్పల్ లాంటి ప్రాంతంలో. అదేవిధంగా మునుగోడు మండలంలో కిష్టాపురం, గట్టుప్పల్లో ఫార్మా కంపెనీలు వస్తాయి విచ్చలవిడిగా. ఓకే. అసలు ఒక ఫార్మా కంపెనీ లాంటి దానికి వ్యతిరేకంగా కూడా మండలిలో మాట్లాడడం జరిగింది. దాంతోపాటు రైతాంగం ఓకే. ఇవాళ ప్రధానంగా నల్గొండ జిల్లాలో అసలు మొత్తం వ్యవసాయ బోరు బావుల మీద జరిగే వ్యవసాయ రంగం. ఈ వ్యవసాయ రంగానికి అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. ట్రాన్స్ఫరాలు కాలిపోయినప్పుడు చాలామంది రైతులు డీడీలు కట్టి సంవత్సరాల తరబడి ట్రాన్స్ఫరాలు రాక ఇబ్బంది పడతాం. దాని మీద కూడా మాట్లాడడం జరిగింది. దాంతోపాటు నిజామాబాద్ జిల్లాలో సారవంతమైనటువంటి నీటిపారుదల సౌకర్యం ఉన్న జిల్లా. అక్కడ వీడీసీల పేరుతోని బడుగు బలహీన వర్గాలు, గీత కార్మికులు, యాదవులు, రజకులు, ముదిరాజు బిడ్డల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా మండల్లో మరి మాట్లాడడం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీగా అణగారిన వర్గాల కోసం నిలబడినటువంటి తాపత్రయంతో ఆ ప్రజల సమస్యల మీద మాట్లాడడం జరిగింది. మండలిలో లెఫ్ట్ పార్టీల తరపునే, సిపిఐ పార్టీ తరపునే కాదు, ఒక్కరే ఉన్నారు. ఒత్తిడిగా ఏమైనా అనిపించట్లేదా? సరే, చాలా సమస్యలు పాపం నాకు ఆ మండలి జరుగుతప్పుడు ఆలోచిస్తున్నప్పుడు చాలామంది అనేక ఈ రాష్ట్రంకి వెళ్ళి మా సమస్య మాట్లాడాలి, మండలిలో మాట్లాడమని అనేక రకాల అంగన్వాడీలు కావచ్చు, 108 సిబ్బంది కావచ్చు, చాలామంది మరి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, అనేక మంది పాపం చాలామంది తమ సమస్యలని ప్రభుత్వం దృష్టి తీసుకురమ్మని ప్రతిరోజు అనేక సందర్భం చెప్పడం జరిగింది. సాధ్యమైనంత వరకు ఇప్పుడున్న దిశలో మరి శాసనసభ కానీ మండలం ఎక్కువ రోజులు జరగటానికి అవకాశాలు తక్కువ చెప్తా ఉంది ప్రభుత్వం. నిజంగా మండలి కానీ శాసనసభ ఎక్కువ రోజులు జరిగితే రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యల మీద కొద్దిగా ప్రస్తావించడానికి అవకాశాలు ఉండేది. సరే, కొంత ఒత్తిడి ఉన్నా కూడా నిజంగా ప్రజలు నాకు అనిపించింది ప్రజలు ఎంత ఆలోచన చేస్తూ ఉన్నారు, ఎంత ఆలోచన అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మండలిలో మా ఆలోచన రావాలి, మా సమస్య పరిష్కారం దొరుకుతుందేమని చాలామంది మరి పాపం ఒత్తిడి మాట్లాడడం జరుగుతూ ఉంది. మీ రాజకీయ ప్రస్థానం కంటే ముందు మీ యొక్క నేపథ్యం ఎట్లా స్టార్ట్ అయింది, మీరు మీ చదువు కానీ ఎలా కొనసాగింది, దాంతోపాటు కమ్యూనిస్టు పార్టీ దిశగా అడుగులేయడానికి మీకు ఎలాంటి అంశాలు మీకు కలిసాయి? సరే, ప్రధానంగా మాది మునుగోడు నియోజకవర్గం, నల్లగొండ జిల్లా. అంటే మునుగోడుకు ఒక 3 కిలోమీటర్ల దూరంలో చిన్న పల్లె మాది. ఓకే. చిన్న పల్లె, అంత రైతు వ్యవసాయ కుటుంబం ఉన్నటువంటి గ్రామం. ఏ ఊరు? ఎలగలగూడెం. ఓకే. అయితే నేను 8వ తేదీ వరకు ఉరుమొడ్లని చిట్యాల మనం చదువుకున్నాం. తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది. పలివల మా హై స్కూల్, పలివల. అది కూడా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కేంద్రం, అది పక్కనే మాది విలేజ్. సరే, ముఖ్యంగా మా గ్రామం కొద్దిగా భూస్వామ్య, ఈ అరాచకాలకు కొద్ది ఆధిపత్య శక్తులు ఉన్నటువంటి విలేజ్. నేను అనుకుంటా నేను పెరుగుతున్న దిశలోనే కనీసం గ్రామంలో ఇతర వర్గాల మీద దాడులు, తర్వాత సమానంగా కూర్చోలేనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి గ్రామం. జనరల్గా మేము చదువుకుంటప్పుడు దానికి నేను భిన్నమైన వ్యక్తిని. మీరు ప్రభావితం అక్కడి నుంచే దీన్ని గ్రామంలో ఇది అంటే ఆ చుట్టుపక్కల పల్లెలు మొత్తం ఆ రకంగా ఉండేది. మొత్తం ఒక ఆధిపత్య శక్తులు, అగ్రవర్ణాలు ఇతర వర్గాల మీద దాడులు, చిన్న పిల్లగాడైనా పెద్ద ఈ బడుగు యాదవులని, గౌడ్సులని అందరిని కూడా మరి అనేక రకాల దౌర్జన్యాలు, ఒరే తురే అని సమానంగా కూడా కూర్చున్నటువంటి పరిస్థితి లేని గ్రామం అది. వివక్ష కనిపించేది, బాగా వివక్షత. మనలాంటి వాళ్ళని కూడా సమానంగా కూర్చులేని దిశలో నిలబడ్డట్టు ఆ పల్లె అది. అటువంటి ఆ పల్లెల ఆ నేపథ్యం నుండి నేను కొద్దిగా వ్యతిరేకంగా నిలబడాలి, ఇటువంటి దానికి వ్యతిరేకంగా మా మనసులో ఆ రోజే కలిగింది. దీనికి ఆలోచన ఏంటంటే సిపిఐ కమ్యూనిస్టు పార్టీ శరణ్యం. ఆనాడు ధర్మభుక్షం గారు 83లో వారు శాసనసభ్యునిగా పోటీ చేస్తున్న తరుణంలో మేము 9th క్లాస్లో ఉండి కూడా మా గ్రామంలో కమ్యూనిస్ట్ పార్టీ లేదు. మా చుట్టూ ఉన్న గ్రామాల్లో కూడా సిపిఐ పార్టీ లేదు, అప్పటికి లేదు. అసలు మన శాఖలు లేవు, పార్టీ లేదు. అయినా కూడా అప్పుడు తెలుగుదేశం గాలి, 83లో ఎన్టీ రామారావు గాలి. అయితే అయినా కూడా
మేము ధర్మభుక్షం గారికి పోటీ చేస్తున్న తరుణంలో ఆనాడు ఎర్రజెండా పార్టీ సిపిఐ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. అయితే ఆ రోజు మా గ్రామాలలో బాగా దౌర్జన్యం, ఓకే, కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం, గోవర్ధన్ రెడ్డి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆనాడు ఉన్నటువంటి శక్తులల్లా స్వేచ్ఛగా ఓట్లేసే దిశ కూడా లేదు. అప్పట్లో ఏజెంట్లు కూడా కూర్చోలేని గ్రామాలు, మా గ్రామంలో ఏజెంట్ కూర్చోలేని గ్రామం. అంటే కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం, వన్ సైడ్ జరిగేటువంటి ఎన్నికలు, ఇతరులు కూడా కూర్చునే దిశ లేదు. అటువంటి దిశలో సిపిఐ పార్టీకి నిలవడం జరిగింది. సో ఆ తర్వాత ఏం జరిగింది అసలు మొత్తం? సరే, ఆ గ్రామంలో ఆ చుట్టుపక్కల కమ్యూనిస్ట్ పార్టీగా నేను మరి జరుగుతున్న కాలంలో అనేక రకాలుగా అప్పటికే వాళ్ళ ఆధిపత్యం, కాంగ్రెస్ పార్టీ బలమైన ఆధిపత్యం. సరే, దానివల్ల గ్రామంలో వాళ్ళు అప్పటికే అనేక రకాలుగా నిలబడ్డ వ్యక్తులు, వాళ్ళు చాలా బలమైన సెక్షన్. సరే, మా పార్టీగా వాళ్ళకు మాకు ఘర్షణలు కావడం, గ్రామాల్లో హత్యలు జరగడం, ఆ హత్యల పరంపరల నా మీద మర్డర్ కేసులు పెట్టడం, సంబంధం లేకున్నా మీ మీద అదే ఒక విమర్శలు కూడా ఉన్నాయి. మీరు హత్యా రాజకీయాల్లో మీ పాత్ర ఉంది, అలాగే కొంతమంది అక్కడున్న మీ మీద టాడా కేసు కూడా నమోదైంది, దాంతోపాటు మీరు ఆ మర్డర్ కేసులో మీ పాత్ర ఉందని కూడా వచ్చాయి. కొంతకాలం కూడా మీరు అజ్ఞాతంలో వెళ్ళాల్సిన పరిస్థితి, కేసులు కూడా వెంటాడు. నిజంగా ఏం జరిగింది? మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా మీ పాత్ర ఉందా? అసలు ఎందుకు మిమ్మల్ని టార్గెట్ అయ్యారు? అయితే అప్పటికి ఉన్నటువంటి వాళ్ళు బాగా దౌర్జన్యపరులు, రౌడీజం చేసేటువంటి వ్యక్తులు. కాంగ్రెస్ పార్టీ ముసుగులో దౌర్జన్యం జరుగుతున్న కాలంలో మేము దాన్ని ఎదిరించడానికి నిలబడ్డాం. ఆ కాలంలోనే అక్కడ ఉన్నటువంటి నక్సలైట్ పార్టీలు కూడా వీళ్ళకి వ్యతిరేకంగా నిలబడ్డటువంటి కాలం. అందువల్ల మా మీద అక్కడ జరిగినటువంటి అనేక ఘటనల మీద, మర్డర్ కేసుల మీద మాకు సంబంధం లేకపోయినా పెట్టడం జరిగింది. తర్వాత టాడా కేసు, గోవర్ధన్ రెడ్డి ఇల్లు పీల్చిన కేసు కూడా మాకు సంబంధం లేదు, లేకున్నా కూడా మమ్మల్ని ఆ కేసులో ఇరికించడం జరిగింది. అటు తర్వాత అవన్నీ కూడా పోయినాయి. సరే, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే కేసులు, తర్వాత హత్య రాజకీయాలు, తర్వాత ఎప్పుడు శత్రువు దాడి చేస్తున్నటువంటి పరంపరలో అనేక కష్టాలకి వెళ్ళి నిలబడడం జరిగింది. అనేక సందర్భాల్లో మా ఇంటి మీద పోలీసులు దాడులు చేయడం, తర్వాత అనేక రకాలుగా కేసులలో ఇరికించబడడం, ఇదంతా కూడా జరిగినటువంటి నేపథ్యం. ఒత్తిడి పెట్టలేదా మీ కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ? ఎందుకు ఇదంతా అవసరమా, నీ వల్ల ఇంతమంది మేము ఇబ్బంది పడుతున్నాము, అవసరమా, ప్రశాంతంగా ఉండొచ్చు కదా? చాలా ఇబ్బంది పడ్డాం. గ్రామంలో మాకు సంబంధం లేకుండా జరిగిన ఘటనల సందర్భంగా మా ఇండ్లు కొట్టాలు తలగబెట్టడం, మా బావులు కాడ పశువులను తలగబెట్టడం, తర్వాత ఎడ్ల బండ్లు, తర్వాత కొట్టాలు, మోటార్లు, ఇవన్నీ కూడా ధ్వంసం చేశారు. చాలా పెద్ద ఎత్తున గ్రామంలో జరిగిన ఘటనలకు మాకు సంబంధం లేకపోయినా చాలా వరకు పెద్ద ఎత్తున ఆ రోజుల్లో 89లో పెద్ద నష్టం జరిగింది. బావుల కాడ మోటార్లు తలగబెట్టడం, పశువులని చంపేయడం, తర్వాత ఇండ్లు 10 మంది కార్యకర్తలు ఇండ్లు తలగబెట్టడం, ఇవన్నీ కూడా జరిగింది. అటువంటి సందర్భంగా మా ఇంట్లో చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఒక సందర్భంగా ఒక 6 నెలలు మా కుటుంబం అంతా కూడా బావి దగ్గరనే ఉండవలసిన పరిస్థితి కూడా వచ్చింది. అందువల్ల ఆ సందర్భంగా ఒక కేసులో నేను 2-3 సంవత్సరాలు అజ్ఞాతంలో ఉండవలసిన పరిస్థితి నెలకొని ఉంది. అంటే బలమైన శత్రువర్గం ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఇవన్నీ మూలంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. చాలా రకాలుగా బహుశా మన మీద దాడులు జరిగే కాలం, మన చంపాలనుకునే శక్తులు ఉండడం, ఇవన్నీ కూడా ఎదుర్కోవడం. అన్ని ప్రయత్నాలు జరిగినాయి. ఆఖరికి నక్సలైట్లు చేసే మావోయిస్టులు చేసేటువంటి కార్యక్రమాల్ని సిపిఐ పార్టీకి అంటగట్టి అనేక రకాల అక్రమ కేసులు, నాతో పాటు మునుగోడు నియోజకవర్గంలో చాలా మంది గ్రామాల మీద, సిపిఐ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి జైళ్ళలో పెట్టడం జరిగింది. మావోయిస్ట్ పార్టీలో చేరే ప్రయత్నం కానీ ఇండైరెక్ట్ ఆ ప్రయత్నాలు అయినా జరిగినాయి? లేదు, ఎన్నడూ మేము మావోయిస్ట్ పార్టీకి ఎన్నడూ చేరలేదు. కాకపోతే కొంత ఆ గ్రామాలకు వచ్చినప్పుడు వేరే కార్యకర్తల సందర్భం మాకెప్పుడు సంబంధం లేదు. ఇక ఎమ్మెల్సీ విషయానికి వద్దాము. ఎమ్మెల్సీ అనేది చాలా పోటీ జరిగింది, చాలా పేర్లు వినిపించాయి. దాంతోపాటు ఇక చాడా వెంకటరెడ్డి గారి పేరు అయితేంది, అలాగే వరంగల్ సంబంధించిన శ్రీనివాస్ గారి పేరు అయితే చాలా వినిపించినప్పటికీ పార్టీ నాయకత్వం అయితే మాత్రం మీ పేరును సజెస్ట్ చేసింది. సో ఈ యొక్క ప్రాసెస్ ఏమనిపించింది, ఏ కారణాల వల్ల, ఏం జరిగింది, మీ తరపు నుండి కూడా ఎలాంటి ప్రయత్నాలు జరిగినాయి? సరే, ప్రధానంగా నల్లగొండ జిల్లా కమ్యూనిస్ట్ ఉద్యమానికి, సిపిఐ పార్టీకి ప్రాధాన్యత గల జిల్లా ఇది.
అందులో ప్రధానంగా మునుగోడు నియోజకవర్గానికి కూడా చాలా ప్రాతినిధ్యం ఉన్నటువంటి నియోజకవర్గం. సరే, నాకంటే ముందు కూడా 3 సందర్భాల్లో 3 శాసనసభ ఎన్నికలు ఉజ్జిని నారాయణరావు గారు, పల్లా వెంకరెడ్డి గారు, ఉజ్జిని యాదగిరిరావు గారు, అంటే ఒక 5 దఫాలు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. సరే, అందువల్ల మునుగోడు ఉప ఎన్నిక ఆనాడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి పోయి ఉప ఎన్నిక తీసుకురావడం, ఆ ఉప ఎన్నిక ద్వారా ఈ రాష్ట్రంలో ఒక పెద్ద ఎత్తున అంటే మునుగోడు ఉప ఎన్నిక ద్వారా ఈ భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారం రావడానికి ఒక ప్రయత్నంలో భాగంగానే మునుగోడు ఉప ఎన్నిక రావడం జరిగింది. ఆ ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలుగా ఆనాడు బీజేపీని ఓడించడానికి మేము టీఆర్ఎస్ పార్టీని సపోర్ట్ చేయడం, ఆ ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టుల ప్రాధాన్యత పెరిగింది. రాష్ట్రంలో అప్పటి వరకు మరి కేసీఆర్ కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ అనేక మంది కమ్యూనిస్టులు బలహీనపడ్డారు, కమ్యూనిస్టులు లేరు అనుకున్న తరుణంలో మునుగోడు ఉప ఎన్నిక ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కమ్యూనిస్టుల ప్రాధాన్యత పెరిగింది. సరే, కమ్యూనిస్టుల ఓడిపోయిన క్యాండిడేట్ కానీ గెలిచినటువంటి వాళ్ళు కమ్యూనిస్టుల వల్ల జరిగింది అనేటువంటి అభిప్రాయం రావడం కూడా మునుగోడు ఉప ఎన్నిక జరిగింది. కానీ సరే, ఆ ఎన్నిక తర్వాత సరే వచ్చినటువంటి శాసనసభ ఎన్నికల్లో మరి మునుగోడు మరి ప్రాధాన్యతగా ఆనాడు శాసనసభ ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ ఒప్పందంలో భాగంగా మరి ఒక ఎమ్మెల్యే 2 ఎమ్మెల్సీలు అనుకున్న తరుణంలో ఒకటి మునుగోడు కని ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది. ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఆనాడు 2 ఎమ్మెల్సీలలో ఒకటి మునుగోడుకు అని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. డైరెక్ట్ అనౌన్స్మెంట్ చేసి అనవసరంగా చేయడం జరిగింది. అది ప్లస్ అయిపోయింది. అయితే ఎక్కడ లేని సమస్య నెల్లికంటికే ఎందుకు వస్తుంది? ఎందుకంటే 2018లో మీ పేరు వచ్చింది, టికెట్ దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది, పొత్తులో వెళ్ళిపోయిందని మళ్ళొకటి. 2023లో మళ్ళీ మీ పేరు వచ్చింది, ఈసారి పోటీ చేద్దామన్నప్పుడు కాంగ్రెస్ మళ్ళీ పొత్తులో టికెట్ వెళ్ళిపోయింది. కొత్తగూడెంలో లేని సమస్య, గతంలో ఉస్నాబాద్ లేని సమస్య, నెల్లికంటి దగ్గరికి వచ్చినప్పుడే సత్యం పోటీ చేయడానికి ఎందుకు అడ్డు వస్తుంది? ఒక బీసీ నాయకుడు కావడం వల్లనే ఇదొక ఇబ్బంది వచ్చిందా? సరే, ముఖ్యంగా 2018లోనే మునుగోడు అనేది సిపిఐ పార్టీకి రావాల్సి ఉండే. సార్, నా పేరు కూడా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర పార్టీ ప్రకటించింది. కానీ ఆనాడు పొత్తులో భాగంగా 3 సీట్లే వచ్చినాయి మాకు. ఖమ్మం జిల్లాలో 1 సీటు, కరీంనగర్లో ఉస్నాబాదు, ఒకటి బెల్లంపల్లి. మునుగోడు సీటు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. సరే, దానివల్ల నేను పోటీ చేయలేకపోయాను. తర్వాత 23లో కూడా అదే పరిస్థితి, మళ్ళీ పొత్తుల కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. ఇట్లా అదే వాస్తవంగా చాలామంది క్యాడర్ నల్లగొండ జిల్లాలో ఒక బలమైన నల్లగొండ జిల్లా ఉద్యమం పార్టీ బలమైన జిల్లా, మునుగోడు కూడా బలమైంది. సరే, పొత్తులలో పోవడం వల్ల కొంత ఇబ్బంది పడ్డా సరే పార్టీ లైన్ని పార్టీ వచ్చినటువంటి పొత్తులని మనం గౌరవించి మళ్ళీ ఆ కాంగ్రెస్ పార్టీకి మనం మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మీ కమ్యూనిటీ అనేది ఈక్వేషన్లో పార్టీలో ఇబ్బంది అనిపించింది చాలామంది కూడా చెప్తుంటారు. ఆయనే ఒక పెద్ద కమ్యూనిటీ అయితే మాత్రం ఆయనకు సీట్ వచ్చేది, కానీ ఈ విషయంలో నష్టం జరిగిందని చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు? సరే, కమ్యూనిస్టు పార్టీలో నేను కమ్యూనిటీ పరంగా బలహీనపడ్డామని కాదు, కానీ అప్పుడున్న కమ్యూనిస్టుల సీట్లకే మాకు బలమైన సీట్లు రాకపోవడం బాధాకరం. అంతేగాని జనరల్గా బలహీన వర్గాలమని కాదు, కానీ అప్పుడున్న దేశాల మన పొత్తులల్లో సీట్లు అనుకున్న సీట్లు ఎప్పుడు కూడా రావు, మనం అనుకున్న సీట్ల విషయంలో రావు. సరే, కొంత ఇబ్బంది అనిపిస్తుంది కొన్ని సందర్భాలలో. ఓకే, అట్లా మునుగోడు ఉప ఎన్నిక పొత్తు విషయంలో కమ్యూనిస్టు పార్టీలకు ప్రధానంగా సిపిఐకి ప్లస్ అయిందని ఒక అంశం ఉంటే, బీఆర్ఎస్తో పోటీ చేసి బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చి మిత్రపక్షంగా ఉండడం కూడా కమ్యూనిస్టు పార్టీ పెద్ద తప్పు చేసిందని కూడా కొంతమంది అంటారు. దానికి ఏం చెప్తారు? సరే, ఒక రకంగా మనం అన్నాడు ప్రధానంగా ఆలోచించినప్పుడు ఆ వచ్చిన ఎన్నిక నేపథ్యం బీజేపీ ప్రధాన అంశం. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అభ్యర్థి బీజేపీకి పోవడం, ఆ ఎన్నిక ద్వారా బీజేపీ రాష్ట్రంలో ఓ ప్రయత్నం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీగా మేము టీఆర్ఎస్ పార్టీని బలపరచవలసి వచ్చింది. వాస్తవంగా టీఆర్ఎస్ పార్టీ అప్పటికే నిరంకుశ ప్రభుత్వంగా ఉన్నది. మనకి ఇందిరా పార్క్ విమర్శలు వచ్చినాయి. ఇందిరా పార్క్ నిజంగా అధికార పార్టీకి ఎట్లా మద్దతు ఇస్తారు, మిత్రపక్షం ఎట్లా చేస్తారు? ముఖ్యంగా అప్పటికే ప్రజలల్లో
టీఆర్ఎస్ అంటే ఒక ఇందిరా పార్క్ ధర్నా లాంటివి ఎత్తివేయడం, ఉమ్. ప్రజా సమస్యలు, ఇతర కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా మాట్లాడడం, మీ ఎమ్మెల్యేని కూడా లాక్కొని తర్వాత పోవడం. ఆర్టీసీ సమ్మె, ఉమ్. ఆర్టీసీ కార్మికుల సమ్మెను అంచివేయడం, ఉమ్. అంగన్వాడీ ఉద్యోగులకు కానీ లేకపోతే మున్సిపల్ కార్మికుల సమ్మె విషయంలో అవును. నిరంకుశంగా అవును. ఒక నిరంకుశంగా వ్యవహరించినటువంటి పార్టీ అనేది ప్రజలలో బలంగా ఉంది. ఉమ్. కానీ మునుగోడు ఎన్నిక కాడికి వచ్చే వరకు బీజేపీ పార్టీగా పోటీ చేస్తున్నటువంటి కాలంలో ఓకే. ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీగా మేము టీఆర్ఎస్ పార్టీని బలపరచకపోతే ఉమ్. ఆనాడు బీజేపీ రాజగోపాల్ గెలిచేవాడు. ఓకే. బీజేపీ రాజగోపాల్ గెలిస్తే ఉమ్. ఇవాళ రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఈనాడు కాంగ్రెస్ మంత్రులు సగం మంత్రులు ఆనాడు బీజేపీకి వైపు ఆలోచించారు. ఓకే. నిజంగా ఎప్పుడైతే బీజేపీ అక్కడ ఓడిపోయిందో ఉమ్. మళ్ళీ చాలా మంది కాంగ్రెస్ నిజమా ఇప్పుడున్న సగం చాలా మంది సగం మంది బీజేపీలో చేరడానికి సగం మంది పోయేటోళ్ళే, ఓకే. సగం మంది బీజేపీకి పోయేటోళ్ళు. ఉహుం. ఇలా కొత్తగా చేరిన వాళ్ళు కూడా ఉమ్. ఆయన దాన్ని ఏమంటారు గోడ అంటే ఆలోచించారు, ఓకే. మునుగోడులో ఎవరు గెలుస్తారు, గెలిచినాక ఆలోచిద్దామని. సో కాంగ్రెస్ పార్టీ అధికారం అనేది సాధ్యం కాకపోయింది. అంతే మీ మునుగోడు ఉప ఎన్నికే ఈ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పింది. ఓకే. అట్లా దాన్ని అట్లా చూడాలి. అట్లా చూడాలి. ఎమ్మెల్సీ అయ్యాక ఒక సిఐ మిమ్మల్ని అవమానించారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. యూట్యూబ్లో పేరు కొట్టగానే ఆ వీడియోలు ఎక్కువ చూపిస్తున్నాయి. నిజంగా ఏం జరిగింది? ఒక సిఐ కూడా గుర్తుపెట్టనంత స్థాయిలో, ఒక ప్రోటోకాల్ రెస్పెక్ట్ చేయని స్థాయిలో అధికారులు ఉన్నారా? సరే, మా పార్టీ అగ్రనాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి గారి సంతాప సభలో కోదాడులో కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఆ సిఐ నేను ఎమ్మెల్సీగా గుర్తుపట్టలేదు. సరే, ఇవాళ చాలామంది ఎమ్మెల్సీ అనుకుంటే చాలామంది బాగా కద్దరు బట్టలు లేకపోతే బలంగా అంటే కొద్దిగా మార్బలం ఉంటుంది. సరే, మేము జనరల్గా కమ్యూనిస్టు నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళం కనుక సింపుల్గా ఉంటాం కనుక గుర్తుపట్టలేదు అని తర్వాత అతను సారీ చెప్పాడు, తప్పైందని ఎమ్మటే చెప్పాడు. కానీ అతను గుర్తుపట్టలేకపోవడం వల్ల ఎమ్మటే ఆ టీవీలలో రావడం జరిగింది. అతను సారీ చెప్పి క్షమాపణ చెప్తే సార్ నేను క్షమాపణ చెప్పిండు. అయితే ఇవాళ ప్రజలు చూస్తూ ఉంటాం చాలాసార్లు, అరే ఎమ్మెల్యేలు అంటే మంది మార్బలం, కొద్దిగా బట్టలు, వాళ్ళంతా కొద్దిగా ఆ రోజులు వేరు, ఇప్పుడు స్టైల్ మారింది. సరే, దానివల్ల అతను గుర్తుపట్టలేడని జరిగింది. ఇక కమ్యూనిస్టు పార్టీ విషయానికి వస్తే మాత్రం పోరాటాల గురించి ప్రధానంగా చర్చ. ఒకప్పుడు ఉన్న పోరాటాలు ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో లేవు. ఏదైనా ధరలు పెరిగినా కానీ ఏ సమస్య వచ్చినా కమ్యూనిస్టులు ఉండేవారు, ఒక్కసారిగా మొత్తం కూడా రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెట్టేవారు. కానీ ఈ మధ్యకాలంలో అధికార పార్టీలతో స్నేహం చేయడం ఒకటైతేంది, అలాగే ఒకనాటి పోరాట తత్వం అనేది ఇప్పుడు లేదు అని ప్రజల్లో కూడా చాలా వరకు అయితే ఉంది. దానికి ఏం చెప్తారు? సరే, ఇప్పటికి కూడా ప్రభుత్వాలు వ్యతిరేక కార్యక్రమాలు తీసుకున్నప్పుడు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు కమ్యూనిస్టు పార్టీ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ముఖ్యంగా మేము మునుగోడు నల్లగొండ జిల్లాలో మరి గత సంవత్సరం ఈ ఎన్నికల కంటే ముందు పెద్ద ఎత్తున పాదయాత్రలు, ధర్నాలు, ప్రాజెక్టుల విషయంలో పోరాటాలు జరిగినాయి. సరే, ఇప్పుడు కూడా కార్యక్రమాలు ప్రజా వ్యతిరేకమైన వచ్చినప్పుడు జరుగుతూ ఉన్నాయి. సరే, మనం అనుకున్నంత స్థాయిలో ప్రజలను కదిలించలేకపోతున్నాం అనేది కొంత ఉన్నది మా దాంట్లో కూడా. సరే, ప్రధానంగా ఇప్పుడు వచ్చినటువంటి ప్రపంచీకరణ, కొంత ఆర్థిక విధానాల వల్ల ప్రజల దైనందిన సమస్యలతోని ముడిపడి ఉన్న సమస్యలలో కూడా ప్రజల పాత్ర పెరగలేకపోతాం. సరే, కమ్యూనిస్ట్ పార్టీలు కొంత ప్రయత్నం చేసినా ప్రజా ఉద్యమాల్లో పెద్ద సంఖ్యలో తీసుకురాలేకపోతూ ఉన్నాం. దానికి కొంత ఈ ప్రపంచీకరణ, ఆర్థిక విధానాలు, ప్రజల దైనందిన సమస్యల వైపు ఉండడం మూలంగా కొంత అనుకున్నంత స్థాయిలో తీసుకురాలేకపోతున్నాం. సరే, అయినా కూడా కొంత మేరకు సరే మనం అనుకున్న ఇంకా వేరే ప్రజలు అంటే ఇతర వర్గాలు అనుకున్నంతగా మేము పెద్దగా పోరాటాలు లేవు అనేది ఏం లేదు. ఇప్పటికీ పార్టీ మొత్తం కూడా శక్తి కొలది తమ ప్రజల్ని పోరాటాలు నిర్వహించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. మారిన పరిస్థితులు తగ్గట్టు పార్టీ విధానాలు కానీ ఏమైనా మారే అవకాశం ఉంది? ఎందుకంటే ఒక 2 సీట్లున్న బీజేపీ ఈరోజు ఒక శక్తివంతమైన కేంద్రంలో అధికారంలో ఉంది. ఒకప్పుడు 10ల కొద్ది సీట్లున్న కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు 1-2 స్థానాలకు పరిమితమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడో ఏదో లోపం జరుగుతుందో దీన్ని మార్చే కోణంలో మారుతున్న సందర్భాలు తగ్గట్టు విధానాలు కానీ ఏమైనా అప్డేట్ అయ్యే అవకాశం ఉందా? సరే, భారతదేశంలో కమ్యూనిస్టుల పాత్ర పెద్దది. అనేక త్యాగాలు,
అది భూ సమస్య కావచ్చు, కార్మిక వర్గం కోసం అనేక త్యాగాలు చేసిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీలకు ఉన్నది. కానీ దురదృష్టం ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ చీలికలు భారతదేశాన్ని కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని బాగా బలహీనపరిచినాయి. సిపిఐ నుండి సిపిఎం పార్టీ పోవడం, సిపిఎం పార్టీ నుండి ఎంఎల్ పార్టీ నక్సలైట్ గ్రూపులకు వెళ్ళిపోవడం, ఇవాళ దేశంలో అనేక రకాలుగా చీలిపోవడం జరిగింది. దీంతో 40 సంవత్సరాలు 50 సంవత్సరాల భారతదేశ 100 సంవత్సరాల ఉద్యమంలో మరి పెద్ద నష్టం చీలికలు. ఈ చీలికల వల్ల మనతో ఉన్నటువంటి అనేక అంటే మిడిల్ క్లాస్ పబ్లిక్ అనేక వర్గాలు దూరం అవడం జరిగింది. తర్వాత మనకు సంబంధించిన భారతదేశ రాజకీయాలలో మనం అనుకున్నంత పందాలు మనం కమ్యూనిస్టులుగా ఏ వర్గాలైతే మనం ఆకర్షించాలనో ఆ వర్గాల్ని కొంత ఆకర్షించుకోలేకపోయినాం. చీలికలు ఒక నష్టం. తర్వాత నిర్దిష్టంగా ప్రజల జీవన విధానాన్ని కానీ ప్రజల సమస్యల మీద మనం కొంత మేరకు ఎక్కడో కాడ లింకు తెగిపోయింది. దాంతో ఇవాళ దేశంలో ప్రాంతీయ పార్టీలు రావడం, ప్రాంతీయ పార్టీలు కూడా అవకాశవాదంగా, ఇప్పుడు బీజేపీ పార్టీ 2 సీట్లకే పరిమితమైన పార్టీ, వాళ్ళు హిందూ ఏజెండా పేరుతోనో లేకపోతే అయోధ్య సమస్యతోని ఒక పెద్ద ఎత్తున భారతదేశంలో రాజకీయాలు నలపగలిగారు. ఆనాడు విపి సింగ్ తీసుకొచ్చినటువంటి మండల్ కమిషన్ వ్యతిరేకంగా బీసీ ఉద్యమాన్ని దెబ్బకొడుతందుకు ఆనాడు అద్వానీ నాయకత్వంలో మండల్ కమిషన్ తీసుకొచ్చారు. మండల్కి వ్యతిరేకంగా కమ్మండల్ తీసుకొచ్చారు. పెద్ద ఎత్తున దేశంలో ఈ అయోధ్య సమస్య తీసుకురావడం, తర్వాత వాళ్ళు అదే ఏజెండా మీద పనిచేయడంతో ముందు పోగలిగారు. అయితే ప్రధాన కమ్యూనిస్టులో మరి చీలికలతోనే ఒక పెద్ద నష్టం జరిగి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం, శ్రామిక వర్గం, అణగారిన వర్గాలని ఆకర్షించడంలో కొంత విఫలం కావడం జరిగింది. ప్రధానంగా భారతదేశం చీలికలే పెద్ద నష్టం. ఈ చీలికలు లేకపోతే ఈ దేశంలో బలమైన కమ్యూనిస్ట్ ఉద్యమం ఉండేది. మన ఎత్తుగడలు కూడా కొన్ని సందర్భాలు తప్పుగా జరిగినాయి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు జరగలేదు. దానివల్ల ప్రజలకు మనం కనెక్ట్ కాలేకపోయినాం. దానివల్లనే మనం నష్టపోయినాం. ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా ఒక 2 మిత్రపక్షాలు కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కలిసినప్పుడు కానీ ఏ సందర్భంలో కూడా ఒక వ్యాఖ్య పదే ప్రసంగాల వరకు పరిమితం అవుతుంది. మనమంతా ఏకం కావాలి, ఒక్క తాటిపై నడవాలి, ఇక మనం ఇగోలన్నీ పక్క పెట్టి కూడా చేస్తే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రాన్ని మనం ఢీకొట్టలేమని మాట్లాడుతున్నారు. కానీ ఆ ప్రసంగాలు సాధ్యమవుతాయా? అన్నీ ఇప్పుడు ముక్కలుగా చెక్కలుగా చీలిపోయిన ఈ పార్టీలను కూడా ఒక్క తాటిపై నిలబడితే ఎట్లా ఉంటుంది? నిలబడే అవకాశం ఉందా? సరే, ప్రధానంగా ఇలా ప్రపంచ రాజకీయాలు చూసినప్పుడు కొన్ని దేశాలల్లో కమ్యూనిస్టులంతా ఐక్యమవుతారు. నేపాల్ దేశంలో 8 వామపక్ష పార్టీలు ఇవాళ ఒకటైనాయి. భారతదేశంలో కూడా ఆ పరిస్థితి ఉంది ఇప్పటికి కూడా. సరే, సిపిఐ సిపిఎం పార్టీ ఇంకా అనేక లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి. ఇవాళ మరి ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఇలా చాలా ప్రమాదకర వాతావరణం ఉంది. అసలు ఒక దేశాల పూర్తిగా కూడా నియంతృత్వం వైపు ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇలా చూస్తా ఉన్న అమెరికాకు పూర్తిగా దేశభక్తుల ముసుగులో పూర్తిగా అమెరికాతోనే వాణిజ్య ఒప్పందం చేసుకుంది. అంటే భారత్ మాతకు జై అనుకుంటూ భారత్ మాతనే అమ్మేటువంటి దుస్థితి ఉంది. ఈ దేశంలో కమ్యూనిస్టులకు మనం అదేంది ఆ కమ్యూనిస్టు అన్ని పార్టీలకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇలా కమ్యూనిస్టులతో పాటు లౌకికవాదులు, అంబేద్కరిస్టులు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా కలవలసిన పరిస్థితి నెలకొని ఉంది. అందువల్ల భవిష్యత్తులో అనివార్యం కమ్యూనిస్టుల ఐక్యత అనేది అనివార్యం. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా అనివార్యంగా ఐక్యం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడ అంటే నిజంగా అప్డేషన్ సోషల్ మీడియా వాడకంలోనూ జరుగుతున్న పరిణామాలను కూడా పసిగట్టడంలో, అలాగే వాడుకోవడంలో టెక్నాలజీని కూడా కమ్యూనిస్టు పార్టీలు వెనుకబడుతున్నాయి. ఇప్పుడున్న చాలామంది ఉన్నప్పుడు కూడా వాళ్ళని ఏకం చేయడంలో వెనుకబడుతున్నారన్న విమర్శ యాక్సెప్ట్ చేస్తారా? సరే, కొంత మేరకు మేము సోషల్ మీడియాలో వామపక్షాలు, అందులో సిపిఐ పార్టీ కూడా మేము కొంత మేరకు కొంత వెనకబడుతున్నాం మనకు కనబడతా ఉంది. ఎందుకంటే ఇవాళ పోస్టులు చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో ఎన్ని ఇతరుల వ్యక్తులు ఎంత ఈ సమాజాన్ని ప్రభావితం చేస్తూ కొంత తప్పుడు ప్రచారం కూడా కొనసాగుతూ ఉంటుంది. అటువంటి అప్పుడు మరి కమ్యూనిస్ట్ పార్టీల వైపుకి వెళ్ళి కూడా సోషల్ మీడియాలో ఒక మంచి ప్రచారం ఉంటే బాగుంటుంది. కానీ కొంత మేము అంత ప్రయత్నం అంత పెద్దగా కొంత వెనకబడ్డట్టే మనకు కనబడతా ఉంది. ఓకే, మీపైన ఒక విమర్శ ఉన్నది. ఎందుకంటే ఫ్లోరైడ్ విషయంలో మీరు చాలా ఫైట్ చేశారు.
పాదయాత్ర కూడా చేశారు. డిండి ప్రాజెక్టు కనుక వస్తే మాత్రము అక్కడ రైతులందరూ కూడా సాగునీళ్ళు వస్తే ఫ్లోరైడ్ సమస్య కూడా బయటపడుతుందని కూడా పాదయాత్ర చేసిన మీరు ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశాన్ని పక్కన పెట్టారు. ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తీసుకురావడంలో వెనుకబడ్డారని కూడా కొంతమంది మీ పైన కూడా మాట్లాడుతున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? ప్రధానంగా నల్లగొండ జిల్లా నేను ఏఐవైఎఫ్ అంటే అఖిల భారత యువజన సమైక్య నల్లగొండ జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే మొట్టమొదటిగా నల్లగొండ జిల్లాలో ఈ ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల కృష్ణా జలాలు కావాలని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడం జరిగింది. ఫస్ట్ నల్లగొండ జిల్లాల చరిత్రనే మా ఏఐవైఎఫ్ఏ నిలబడి ఫస్ట్ తర్వాత ఒక 1 year క్రితం మేము నల్లగొండ జిల్లాలో ముఖ్యంగా డిండి ఎత్తిపోతల పథకం కోసం మరి నక్కలగండి కోసం 2 సందర్భాల పాదయాత్ర, నక్కలగండి నుండి హైదరాబాద్కు పాదయాత్ర ఒక 8 రోజులు, చండూరు నుండి హైదరాబాద్కు పాదయాత్ర. మా పార్టీకి ప్రాతినిధ్యం వహించినటువంటి సురవరం సుధాకర్ రెడ్డి గారు కానీ, కామ్రేడ్ పల్లా వెంకరెడ్డి కానీ, ఉజ్జిని యాదగిరిరావు గారు కానీ, శాసనసభ్యులు కూడా వారు మాతో పాటు పాదయాత్ర నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున వేలాది మందితో హైదరాబాద్కు వచ్చి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు నీళ్లు కావాలి, ముఖ్యంగా కృష్ణా నది జలాలు కావాలి, నక్కలగండి పూర్తి చేయాలి, డిండి ఎత్తిపోతల పథకం కావాలని పోరాటం నిర్వహించడం జరిగింది. గతంలో మేము కూడా ఒక 1 రోజుల పాటు మునుగోడు నియోజకవర్గ సమగ్రాభివృద్ధి డిండి ఎత్తిపోతల పథకం పూర్తి కావాలని 1 రోజుల పాటు పెద్ద ఎత్తున ప్రభుత్వమే ఒత్తిడి తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు ఈ డిండి ఎత్తిపోతల పథకానికి ఎక్కడికి వెళ్ళి నీళ్ళు తీసుకురావాలో కూడా ప్రభుత్వం స్పష్టత లేదు. ఆనాడు పెద్ద ఎత్తున మేము పోరాటం సాగించాం. సరే, ఇవాళ ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల అధికారం వచ్చి సరే వచ్చిన ప్రభుత్వానికి 2-3 సంవత్సరాల అవకాశం ఉండాలి. అవకాశం అయిపోయింది. సరే, ముఖ్యంగా నల్గొండ జిల్లాలో పెద్ద సమస్య ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం, అసలు ఎకరం కూడా సాగునీరు లేనటువంటి ప్రాంతం. అయితే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినందుతో జరిగినది ఏంటంటే డిండి ఎత్తిపోతల పథకానికి ఎక్కడికి వెళ్ళంటే మరి ఏదుల నుండి తీసుకోవాలనేది ఒక స్పష్టమైన నిర్ణయం జరిగింది. మరి ముఖ్యంగా అక్కడ టెండర్లు కూడా వెళ్ళడం జరిగింది. సరే, దీంతో పాటే ఈ ప్రభుత్వం చేసిన దాంతో ఉపశమనం ఎవరికి లేదు. ఎందుకంటే ఈ రకంగా పోతే ఇంకా 10 ఏళ్ళకు కూడా ఈ ప్రాజెక్టు పూర్తి కాదు. సరే, అందువల్ల మేము ఇవాళ ప్రభుత్వానికి కూడా ఒక అవకాశం అయిపోయింది. సరే, అది ఎస్ఎల్బిసి అది కూడా టన్నలు మరి అనుకోకుండా ప్రమాదం జరిగింది. ఒక 10 మంది కొంతమంది చనిపోయారు. సరే, ఈ ప్రభుత్వం మాత్రం కొంత అధికారం రావడానికి సమీక్ష చేసింది. కొంతవరకు ప్రయత్నం జరుగుతున్నా కానీ ఒక టైం బాండ్, ఒక టైంలో దీన్ని పూర్తి చేస్తామని ప్రభుత్వంకి స్పష్టత రావాలి. లేకపోతే తప్పకుండా మళ్ళీ మేము కమ్యూనిస్ట్ పార్టీగా నల్లగొండ జిల్లా ప్రజల తరఫున తప్పకుండా అది ఎస్ఎల్బిసి టన్నల్ కానీ డిండి ఎత్తిపోతల పథకం కోసం పెద్ద ఎత్తున పోరాటాలు సాగిస్తాం. ఎందుకంటే ఇది జీవన్మరణ సమస్య. కానీ మీ మిత్రపక్షంగా మీ పార్టీ? నాకు మిత్రపక్షాలు లేవు, మేము ప్రజాపక్షమే. మాకు ఏ పార్టీ కూడా గతంలో ఏ రాజకీయ ఎన్నికల సందర్భం కలిసి ఉన్న సందర్భం తప్ప మేము ఎప్పుడు కూడా ఒక పార్టీకి తొత్తుగా లేకపోతే దాని తోక పార్టీగా ఉండవు. తప్పకుండా మేము ఏ పార్టీతో ఉన్నా కూడా ప్రజల పక్షంగా నిలబడతాం. చూసిరుగా మేము మండల్లో విద్యుత్ సమస్య మీద మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం ఎంత అన్యాయం అంటే డీడీలు కట్టిన రైతులు చాలా మంది ఇలా ట్రాన్స్ఫార్మర్లు వస్తలేవు. గత ప్రభుత్వంలో 7 స్తంభాలు ఒక రైతుకి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 2 స్తంభాలే వస్తున్నాం. స్పష్టంగా చెప్పినాం ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఈ విద్యుత్ ఉన్నదని. మాకు ప్రజా సమస్యలు ప్రజల తరపున మాట్లాడతాం తప్ప మేము మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీ కాదు. అంటే మీరు మాట్లాడే అంశాల్లో ఇక ప్రభుత్వం అని ఒక రాజీ పడేది లేదు. న్యాయబద్ధమైనప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచి పని చేసినప్పుడు సపోర్ట్ చేస్తాం. కానీ ప్రజలకు వ్యతిరేకమైనప్పుడు అది టీఆర్ఎస్ఆ కాంగ్రెస్ అని చూడం. కమ్యూనిస్టుల మేము మాత్రం తప్పకుండా అదే ఆలోచనతో ఉన్నాం. దాన్ని పందాన్ని కొనసాగిస్తాం. సార్, కొత్తగూడెం విషయంలో ఏం జరిగింది? పొత్తుల విషయంలో కూనంనేని గారు కూడా ఒక మాట మాట్లాడారు. ఒక ఎమ్మెల్యేగా నాకు చాలా అవమానాలు జరుగుతున్నాయి, ఒక పార్టీ కార్యదర్శిని చూడకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు, కనీసం గౌరవం కూడా దక్కట్లేదు, పొత్తుల విషయంలో కూడా కలిసి పోవాల్సిన అవసరం ఉండే అక్కడ కూడా సరిగ్గా పట్టించుకోలేదు, కనీసం పోలింగ్ కేంద్రాల విషయంలో కూడా మా అభ్యర్థులను లోపలికి పోనీయలేదు, అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులను అయితే మాత్రం లోపలికి వెళ్ళే పోలింగ్ బూత్లకు వెళ్ళే అవకాశం కల్పించారు. చాలా ఇది అవమానకరము. సందర్భం వచ్చినప్పుడు నేను కూడా దీనిపై ఏం చేయాలో అది చేస్తాను కూడా మాట్లాడారు. ఏంటి జరిగింది? సరే, ముఖ్యంగా మొన్న శాసనసభ ఎన్నికలప్పుడు
కమ్యూనిస్టు పార్టీగా ఆనాడు కాంగ్రెస్ పార్టీని బలపరచడం జరిగింది. సరే, జనరల్గా కమ్యూనిస్టుల మద్దతు, టీఆర్ఎస్ వ్యతిరేకంగా ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. కానీ మరి మద్దతు ఇచ్చినటువంటి పార్టీల పట్ల కాంగ్రెస్ పార్టీ అంత మంచి వాతావరణం కొనసాగుతలేదు. ఏం జరిగింది? సరే, ముఖ్యంగా అంటే నిధుల విషయంలో కానీ, అంటే అధికార పక్షానికి వాళ్ళ ఎమ్మెల్యేలకు ఉన్నంత ప్రాధాన్యత కానీ, కనీసం ప్రజా సమస్యలు, కమ్యూనిస్టులుగా మేము చెప్పేది ప్రజల సమస్యలు, అవును, దాని కూడా ప్రభుత్వం అంత స్పందన ఉన్నట్టు కనపడతలేదు. వాస్తవంగా మా పార్టీలో కూడా ఆలోచన ఉన్నది. ఎందుకంటే ఇవాళ కొత్తగూడెం ఉన్నది, వారి శాసనసభ్యులు అక్కడ అధికారుల విషయంలో కానీ లేకపోతే ఎక్క విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక వివక్షత ఉన్నది. అధికార పక్షం మా చెప్పిందే ఉండాలి తప్ప ఒక ఎమ్మెల్యేగా ఒక బాధ్యతగా అన్నటువంటి గౌరవం అట్లా కనబడతలేదు. కమ్యూనిస్టు పార్టీని మేమేదైతే ఇలా మేము ఎట్లయితే సరే ప్రజా సమస్యల పరిష్కారం వైపు ఆలోచిస్తున్నామో, వాళ్ళు ఈ సిపిఐ పార్టీని కూడా సరే అంత మిత్రపక్షంగా అనుకున్నటువంటి దాఖలాలు మాకు కనబడతలేవు. ఎన్నికల ముందు ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. దానివల్లనే మన జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎక్కడ మాకు సపోర్ట్ లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా మేము గెలిచినటువంటి గ్రామ పంచాయతీలు కూడా మొత్తం మా సొంతంగా గెలిచినాం. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ సపోర్ట్ చేయలే. ఇవాళ కొత్తగూడెం కూడా మరి నిజంగా అక్కడ కూడా అదే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీగా మరి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీని గౌరవించి వారికి సీట్లు వడంబడి విషయంలో గొంతమ్మ కోరికలు కోరితే కూరదని ఒక మంత్రి అన్నాడు. అనిపించింది ఆ మాట్లాడినప్పుడు? గొంతమ్మ కోరికలు ఏం లేవు, మాకు బలం ఉన్న సీట్లు కావాలని అడుగుతారు. కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా ఆ అంచనాకు అతిగా ఇవ్వబోయేటువంటి దాఖలే లేవు. ఇప్పుడు అధికార పక్షం ఏమనుకుంటుందంటే మాదే అధికారం కదా, మేమే మొత్తం అనేటువంటి ఒక అహంకార పూరిత, అంటే తీసుకోవాలంటున్నారు, ఇచ్చింది తీసుకోవాలి, కమ్యూనిస్ట్ అది ఏముంటుందిలే అనేటువంటి అభిప్రాయంతో ఉండు. కానీ ఏ పార్టీ కూడా అధికారం శాశ్వతం కాదు. గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఇట్నే మాట్లాడిండు, కేసీఆర్ కూడా ఇట్నే అనుకోండు, కమ్యూనిస్టులు బలహీన పడ్డారు ఏం కాదనుకోండు. కానీ కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా ప్రజల తరపున నిలబడతారు. ప్రజల ఇవాళ చూస్తూ ఉన్నాం కదా, నిన్న కిషన్ రెడ్డి అన్నాడు, ఏమన్నాడు, కమ్యూనిస్టులు 2 సీట్లు ఏం దించగలుగుతారు. కిషన్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఒక 2 ఎంపీ సీట్లున్న కమ్యూనిస్టు పార్టీలు మోడీని గద్దె దించుతారా? ముందు మీరు ఒకసారి మిమ్మల్ని కాపాడుకోండి, మీ ఉనికిని మీరు కాపాడుకోండి. రోజు అసలు మీకు గుర్తింపే లేదు, రోజు ప్రజలు కూడా మిమ్మల్ని మర్చిపోయారని కూడా ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారు? ఇవాళ నేను ఏం చెప్తున్నా అంటే, చట్టసభలల్లో 4 ఉన్నామా, 2 ఉన్నామా, 3 ఉన్నామని కాదు, కానీ ప్రజల తరపున మాట్లాడే వాళ్ళు ఇప్పటికి కమ్యూనిస్టులే. ఇవాళ చూస్తూ ఉన్నాం కదా, నరేంద్ర మోడీ వ్యవసాయ నల్ల చట్టాలు తీసుకొస్తే లక్షలాది మంది రైతాంగం పోయింది, ఢిల్లీ నగరాన్ని చుట్టుముట్టారు. మన మహారాష్ట్రలో పెద్ద ఎత్తున 40-50 వేల మంది రైతాంగం గదిలేరు కమ్యూనిస్టు నాయకత్వాన. ఇవాళ సమ్మె జరుగుతూ ఉంది, దేశవ్యాప్తంగా సమ్మె, లక్షలాది మంది పాల్గొంటూ ఉంటారు. ఇలా చట్టసభలలో కమ్యూనిస్టులు తక్కువ ఉండొచ్చు, కానీ ప్రజలు ఇప్పటికి కూడా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో పనిచేస్తూ ఉండరు. మరి కిషన్ రెడ్డి గారు అనుకున్నట్టు నిజంగా అంత బలవంతుడైతే చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ మద్దతుని ప్రభుత్వం ఉన్నది, ఆ విషయం మర్చిపోవద్దు. ఇవాళ సంపూర్ణంగా బీజేపీకి మెజార్టీ లేదు. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ లేకపోతే ఈ ప్రభుత్వం ఇలా ఉండేది కాదు. అవకాశవాద పార్టీలతోని పొత్తులు పెట్టుకొని నిలబెట్టుకుంటుండు కిషన్ రెడ్డి, అంతేగాని నిజంగా ఆ ప్రభుత్వానికి మెజార్టీ లేదు. ఎక్కడైతే అయోధ్య అనుకోరో ఆ అయోధ్యలోనే ఓడిపోయింది. ఏ రామాలయం చూసి దేవుని పేరు చెప్పుకొని మరి దేశ ప్రజలకు ఓట్లు వేయించుకోవాలనుకోరో ఆ సీట్లే ఓడిపోయారు. ఏది అయోధ్యలో ఫైజాబాద్ సీటు. ఇవాళ నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు లేకపోతే ఆ ప్రభుత్వం లేదు. నిజంగా అంత పెద్ద బలంగా లేదు ఇవాళ. కాకపోతే ఈ దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు, అవకాశవాద పార్టీలను పెట్టుకొని రాజ్యం ఉంది. కానీ ఇప్పటికి కూడా కమ్యూనిస్టులు ప్రజల గుండెలో ఉన్నారు. తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు ఇప్పుడు అది ఏదో సందర్భంగా ఉంటుంది. ప్రొఫెసర్ కోదండరామ్ గారు, ఈ మధ్యకాలంలో ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నది, మా పార్టీలో కూడా చర్చ జరుగుతున్నది, అనుకున్నంతగా కూడా కొన్ని అమలు చేయట్లేని ఒక వారం రోజుల్లోపు మీ పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. ఎందుకు
కాంగ్రెస్ సర్కార్ ఎన్నో హామీలు ఇచ్చి ఎంతో ప్రాధాన్యత ప్రజలు కూడా ఓటేస్తాయి. ముందు అనుకున్న మిత్రపక్షాలకు మద్దతు ఇచ్చిన వాళ్ళకు కూడా అసంతృప్తిగా ఉండేంత పరిస్థితి ఎందుకు వస్తుంది? ఏం జరుగుతుంది అసలు? సరే, ముఖ్యంగా ప్రభుత్వం ఎన్నికల అనేక వాగ్దానాలు చేసింది. సరే, 2-3 ఎన్నికల వాగ్దానాలు అమలు చేసింది. ఓకే. సరే, ముఖ్యంగా కొంత మేరకు రైతుల రుణమాఫీ అది కూడా పూర్తిగా అమలు కాలేదు. 2 లక్షల రుణమాఫీ అనేది అయింది జరిగింది. ఇంకా చాలామందికి అనేక కొరీలు పెట్టి వాళ్ళకు కూడా అమలు కాలేదు. ఓకే. దాంతోపాటు రైతు భరోసా అది కొంత పూర్తిగా అమలు అవుతలేదు. అంటే ఇప్పుడు ఈసారి కూడా రాలేదు. తర్వాత వృద్ధులకు పెన్షన్స్ 2000కు 4000 రూపాయలు అనేది పెన్షన్స్ కూడా కాలేదు. ప్రధానంగా అయింది ఒక ఉచిత బస్సు మాత్రమే అమలు అవుతా ఉంది. సరే, కొంత సన్న బియ్యం, రైతుల గతంలో దొడ్డు బియ్యం ఉండేది, ఇలా సన్న బియ్యం ఒకటి వచ్చింది. కొంత రేషన్ కార్డులు వచ్చినాయి. సరే, కొంత నియోజకవర్గానికి 3500 ఇండ్లు హౌసెస్ వచ్చినాయి. ఓకే. సరే, హౌసెస్ కూడా కొంత మేరకు పేద వర్గాలకు వచ్చిన అవి కూడా మళ్ళీ ఇందిరమ్మ కమిటీల పేరుతోనే ఇండ్లు వచ్చినాయి. అది పెద్ద నష్టం జరిగింది. వాస్తవంగా నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ కమిటీలు కాకుండా ప్రజల గ్రామ సభల ద్వారా ఎన్నికైతే న్యాయం జరిగేది. సరే, 2-3 సంక్షేమ పథకాలు వచ్చినా ఇంకా ఈ రైతు భరోసా కానీ, పెన్షన్స్ కానీ, అదేవిధంగా నిరుద్యోగ యువతరం ఎంతో గత ప్రభుత్వం నిరుద్యోగులకు చాలా మొండి చూపించింది. గత ప్రభుత్వం చెప్పింది, ఈ ప్రభుత్వం ఒకవేళ అధికారంలోకి వస్తే మాత్రం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం, సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. 2 లక్షల ఉద్యోగాలు రాలేదు. చాలా మందికి అవుట్ సోర్సింగ్లకు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు వస్తలేవు, పర్మనెంట్ కాలేదు. అందువల్ల అనుకున్నది నిరుద్యోగ యువతరం చాలా ఇబ్బందులు ఉంది. ఇవాళ చాలా మందికి ఉద్యోగాలు రావడం లేదు. అందువల్ల ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం లెక్కనే ఒక అసంతృప్తి అన్నది వాస్తవంగా కొద్దిగా వర్గాలల్లో బయలుదేరి, ప్రధానంగా యువతరం, ఈ నిరుద్యోగ యువకులు, రైతాంగం కొంత ఇబ్బందికరంగా సమస్యల మీద. ఈ ప్రశ్న నిరుద్యోగుల తరపున అడుగుతాను. ఎందుకంటే చాలామంది, వేలాది మంది హైదరాబాద్లో ఉంటున్నారు, అశోక్ నగర్ లైబ్రరీలో చదువుకుంటున్నారు. ఊరికి వెళ్ళలేని పరిస్థితి, ఆర్థిక ఇబ్బందులు. ఊరికి వెళ్తే ఏమైంది నీ ఉద్యోగం అని అడగడం, వాళ్ళు స్థిరపడాలంటే ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలని వాళ్ళు ఈ ప్రభుత్వం మీద నమ్ముకొని ఎలాగో జాబ్ నోటిఫికేషన్ ఇచ్చినారు కాబట్టి ఇక క్యాలెండర్ ఇస్తారు, జాబ్స్ ఇస్తారు అని నమ్మకం పెట్టుకొని ఇప్పటికీ హైదరాబాద్లో వేలాది మంది ఉన్నారు. మీలాంటి వాళ్ళకు మద్దతుగా పోరాటం చేసే అవకాశం ఉందా? ప్రభుత్వాన్ని ఒప్పించి త్వరలో నోటిఫికేషన్ వచ్చే విధంగా, ప్రతిసారి రేపో ఎల్లుండో వస్తుంది, త్వరలో కాకుండా ఒక ప్రకటన వచ్చేలాగా మీ పాత్ర ఉంటుందా? సరే, తెలంగాణ ఉద్యమం అనగానే నీళ్లు, నియామకాలు అనేది ప్రధాన అంశం. గత ప్రభుత్వాల ఉద్యోగ అవకాశాలు చాలా మందికి రాలేదు, నోటిఫికేషన్ రాలేదు. చాలా రకంగా నిరుద్యోగ యువతరం అంతా కూడా నిరాశ చెందింది. ఈ ప్రభుత్వం మీద ఎంతో ఆశ పెట్టుకున్నటువంటి యువతరం, నిరుద్యోగులు ఈ ప్రభుత్వం అధికారం వచ్చింది. కానీ ఈ ప్రభుత్వం కూడా మరి 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, చాలా వరకు ఖాళీలు ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తలేదు. చాలా నోటిఫికేషన్లు రావడం లేదు. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్లు మాత్రం ఇచ్చినటువంటి దాఖలాలు మనకు కనబడతా ఉన్నాయి. అందువల్ల ఈ ప్రభుత్వం మీద కూడా గత ప్రభుత్వం మాదిరిగానే నిరుద్యోగులకు మోసం చేస్తుందని భయపడతా ఉంటారు. అందులో దీంతో నిజంగా మరి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చెయ్యాలి. ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో, ఏదైతే నిరుద్యోగ యువకులకు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు హామీలు ఇచ్చారో, హామీలు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. అది లేకపోతే ఏ ప్రభుత్వం, గత ప్రభుత్వం లెక్కనే ప్రజలు ఆలోచిస్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సగం అయిపోయింది, దాదాపు 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా అసలైన కీలక ఘట్టం అయితే ఉంది. మరి ఇప్పుడు కమ్యూనిస్టు సిపిఐ పార్టీ ఎట్లా ఉండబోతుంది విధానం? మిత్రపక్షంగా కొనసాగుతుందా, లేకపోతే ప్రభుత్వ విధానాల పట్ల ఇక ప్రజా ఉద్యమాలు చేపట్టబోతుందా? సరే, ప్రధానంగా మేము ఎప్పుడు కూడా ఏ పార్టీకి కూడా మిత్రపక్షం అని కాకుండా ప్రజాపక్షం, ప్రజల తరపున గొంతుగా నిలబడతాం. అది జనరల్గా కార్మిక వర్గం పట్ల కానీ, రైతుల పట్ల కానీ, ఎవరి పట్ల కానీ. సరే, ప్రభుత్వం మంచి విధానాలు తీసుకున్నప్పుడు తప్పకుండా సమర్థిస్తాం. ప్రభుత్వాలు మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పకుండా. గతంలో కేసీఆర్ కూడా నిజంగా రైతు బంధు, తర్వాత రైతు బీమా, ఈ 2 చాలా మంచివి. దాన్ని ఆ ప్రభుత్వం కూడా మేము మద్దతుగా కేసీఆర్ పథకాలు ఉన్నాయి. తర్వాత కళ్యాణ్ లక్ష్మి. సరే, అందువల్ల ఈ ప్రభుత్వం కూడా అది రేషన్ కార్డులు కానీ, సరే హౌసెస్ విషయంలో మాకు కొంత భేదాభిప్రాయాలు ఉన్నా, సరే పేదవాళ్ళకు ఇండ్లు అనేది ఒక ఆత్మగౌరవం సంబంధించిన అంశం. తర్వాత
ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఉంది. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కూడా కొన్ని బంగారం ఉంది, లేకపోతే అనేక రకాల పథకాలు ఉన్నాయి ఇంకా కూడా. వృద్ధులకు పెన్షన్స్ కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు కానీ, రైతులకు రైతు భరోసా కానీ, వీటన్నిటి అంశాలు ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నప్పుడు తప్పకుండా ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తీసుకొస్తాం. కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఒత్తిడి తీసుకొస్తేందుకు పెద్ద ఎత్తున మేము పోరాటాలు సాగిస్తాం. తప్పకుండా ప్రజల పట్ల నిలబడతాం. మాకు పార్టీగా మేము ఇది పార్టీ ప్రయోజనాల కంటే ఎక్కువ పార్టీ ప్రజల ప్రయోజనాలే మాకు మిన్న. మేము శాసన మండలిగా లేకపోతే శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉన్నా మేము ప్రజల పక్షంగా తప్పకుండా నిలబడతామని సందర్భం వస్తే ఒక స్టెప్ ముందుకేస్తాం. మాకు ఎవరు కూడా స్వాస్థంగా ఆలోచన ఉండదు. ఓకే, పరిశీలన బట్టి మీరు మేము ప్రజలు వాళ్ళు నిజంగా మంచి ప్రజల పట్ల మంచి నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తాం. లేకపోతే కటిఫ్ చేసుకోవడం కూడా సిద్ధమే. కానీ నిజంగా ప్రజల తరపున ఉంటే తప్పకుండా రైట్, అది మంచి నిర్ణయం అనుకున్నప్పుడు సపోర్ట్ చేస్తాం. మేము గతంలో కూడా ఇట్నే ఉన్నాం, ఇప్పుడు కూడా మా గత పార్టీ కూడా అట్నే మేము ఆలోచన చేస్తాం. మండలిలో ఒక స్థానము, అసెంబ్లీలో ఒక స్థానము, భవిష్యత్తులో మరి చట్టసభల్లో ఈ నెంబర్లు పెరిగే అవకాశం ఉందా? కమ్యూనిస్టు పార్టీ సంబంధించిన నేతలు చట్టసభల్లో అడుగు పెట్టడమే గగనమైన పరిస్థితిలో భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు కానీ ఎలాంటి విధానాలు ఉండబోతున్నాయి? సరే, ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇలా శాసనసభలో ఒక్కరు, శాసన మండలిలో మేము ఉన్నాం కమ్యూనిస్ట్ పార్టీ. సరే, భవిష్యత్ అనేది ఇవాళ రాజకీయాలలో ఈ చట్టసభలు అనగా చాలా తీవ్రంగా అనేక రకాలుగా ఇబ్బంది జరుగుతూ ఉన్నాయి. ఇబ్బందులు పడుతున్నారా? ఇబ్బందులు పడతా డబ్బులు అనేక రకాలుగా ఇవాళ ఓట్లు అనేది ఎట్లా ఎన్నికలు జరుగుతున్నాయో మనందరికీ తెలుసు. ఏమనిపించింది సర్పంచ్ ఎన్నికల ఓట్లు కానీ మున్సిపల్ ఎన్నికల ఓట్ల పంపిణీ చూస్తుంటే ఇలాంటి వాళ్ళకి ఏమనిపించింది? చాలా ఇబ్బంది. అంటే పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఇవాళ ఒకనాడు చట్టసభలల్లో కామిరెడ్డి ధర్మభూషణ్ లాంటి వాళ్ళు, పార్లమెంట్లో భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి వాళ్ళు, ధర్మభూషణ్ లాంటి వాళ్ళు, లేకపోతే సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, గౌతు లచ్చన్న లాంటి వాళ్ళు, గుమ్మడి నర్సయ్య లాంటి వాళ్ళు, అంటే ఒక కార్మిక వర్గంకి వెళ్ళి ఒక రైతు నాయకులుగా ఒక ప్రజల పట్ల నిలబడే వాళ్ళు ఉండేది. కానీ ఇవాళ 1000 కోట్లు ఉన్నోళ్ళు, పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, అంటే వాళ్ళంతా కూడా ఇలా పార్లమెంట్లో శాసనసభలకు అడుగు పెడుతున్న ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఎవరి కోసం పనిచేస్తారంటే ఆ శాసనసభలలో మళ్ళీ వాళ్ళ వ్యాపారాల కోసం పనిచేస్తారు. తాత్కాలికంగా ఇలా ప్రజలు కొంత నష్టం జరుగుతున్నా ఎప్పుడు ఈ విధానం కొనసాగదు. మళ్ళీ ప్రజల పట్ల నిలబడే వాళ్ళే శాసనసభకు పార్లమెంటుకి ఎన్నికవుతారు, అయ్యేటువంటి అవకాశం వస్తుంది. ఆ రకంగా భవిష్యత్తు ఉద్యమాలల్లో, భవిష్యత్తు పోరాటాల వల్ల ఈ తెలంగాణ నేలకెళ్ళి కూడా మళ్ళీ శాసనసభలు, శాసన మండళ్ళు కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులు గెలవటానికి ఎక్కువ సంఖ్యలో రావడానికి అవకాశం ఉంటుంది అని నేను భావిస్తున్నా. రైట్, అట్లా. అయితే మొన్న మీ కాన్స్టిట్యున్సీలో కానీ బయట ఎంతవరకు తెలిసింది ఓటుకు నోటు అనేది బాగా ఇబ్బంది పెడుతుంది చాలా, మీ దృష్టికి వచ్చిందా? అయితే ప్రజలు ఎవరు కూడా డబ్బులు అని అనుకుంటారు. రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి కొన్ని పార్టీలు ప్రజలకు అట్లా అలవాటు నేర్పారు. ఓకే, ఇలా డబ్బులున్న శక్తులను తీసుకొచ్చి డబ్బుల వైపు నెట్టగలుగుతారు. కానీ ఇప్పటికి కూడా డబ్బులు ఎక్కువ పెట్టిన వాళ్ళే ఓడిపోతారు. అట్లా కూడా జరుగుతుంది. డబ్బులు పెట్టిన వాళ్ళు కూడా ఓడిపోతారు. అంటే అర్థమైంది, ఇంకా కొద్ది కాలం తర్వాత డబ్బులు ఇచ్చినా కూడా ఓట్లు వేయరు ప్రజలు. డబ్బులు ఇచ్చినా కూడా ఓట్లు వేయని దిశ మన రాష్ట్రంలో ఏర్పడుతుంది. అందువల్ల అప్పుడు మళ్ళీ నిజంగా ప్రజల పక్షంగా నిలబడే వాళ్ళకు అవకాశం వస్తుందని భావిస్తుంది. మీరు అంటుంటే ఒక మాట గుర్తుకొచ్చింది ఏంటంటే డబ్బులు పెట్టకపోతే ఓడిపోవచ్చు, కానీ పెట్టినా గెలుస్తామన్న నమ్మకం అయితే లేదు. అట్లా అందువల్ల ఇవాళ ఎవరైనా కూడా ఏమంటారు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ ఎన్నికలు అనగానే అబ్బా ఎంత డబ్బులని ఈ వ్యవస్థ పట్ల ఇబ్బంది పడుతారు. కాబట్టి రాబోయే కాలం ఒక మంచి పరిణామం ఉంటుందని భావిస్తున్నాను. కమ్యూనిస్ట్ పార్టీలో సత్యం గారు ఏ గ్రూప్ అంటే ఏం చెప్తారు? ఎందుకంటే సిపిఐ పార్టీలో కూడా చాడా గ్రూప్ అని, పల్లా గ్రూప్ అని, నారాయణ గారి గ్రూప్ అని కొన్ని గ్రూపులు ఉన్నాయి. మీరు ఏ గ్రూప్ నుండి మీరు సెలెక్ట్ అయ్యారంటే? మేము ఏ గ్రూప్లోకి వెళ్ళి కదా, అన్ని గ్రూప్లోకి వెళ్ళి అందరు ఆమోదంతోనే నేను ఎన్నికైన ఎమ్మెల్సీగా. నేను అందులో అట్లా నేపథ్యం ఉంది. మేము ఎప్పటికి కూడా ఒక ఇష్యూ మీద, సరే కొన్ని అంశాల మీద భేదాభిప్రాయాలు ఉన్నా కూడా పార్టీ ప్రయోజనం అనేది మిన్నగా ఆలోచిస్తాం. అట్లా మేము ఎదిగిన వాళ్ళం. ఎందుకంటే అన్ని కష్టాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళం. మేము జనరల్గా ఏదో ఒట్టిగా వచ్చిన వాళ్ళం కాదు.
చాలా కష్టాలు, అనేక ఇబ్బందులు, అనేక అక్రమ కేసులు, అనేక జైళ్ళు, ఇబ్బందులు, ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటూ ఉద్యమాలకు వచ్చిన వాళ్ళం. ప్రాణాలు ఒక రకంగా మేము బతుకుతామా ఉంటామా అనేటువంటి సమాజంలో అటెంప్ట్ ఏమైనా జరిగిందా? అంటే జరిగింది. మా ఇంటి మీద దాడి చేశారు, తర్వాత మా మీద దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు. తర్వాత ఒక సందర్భంగా నేను చనిపోయింది అనుకుని మా కుటుంబం అంతా వచ్చి సెంటర్లో నా డెడ్ బాడీ వస్తేమని చూసినటువంటి రోజులుండే. అట్లా జరిగింది. మా 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 కుటుంబం అంతా వచ్చి మా డెడ్ బాడీ కోసం ఎదురు చూస్తున్న టైం అవపడుతుంది. దాదాపు అందరూ ఫిక్స్ అయిపోయారు చంపేసారని. అటువంటి టైంలో నేను నిలబడ్డా. నేను అందువల్ల చాలా కష్టాలకు వెళ్ళి వచ్చిన నేను ఎన్నడూ కూడా మంచిగా హాయిగా లేను. అందువల్ల అట్లా అంటే మా ఊరు నేపథ్యం, మా గ్రామాలు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావంతో అనేక రకాల దాడులు, కష్టాలు, జైళ్ళ పాళ్ళు, అక్రమ కేసులు, నిర్బంధాలు, శత్రు దాడులు, అట్లా ఆ రకంగా నిలబడ్డాం. మీ దగ్గర 2 సమస్యలు ఏంటంటే, ఒకటి మీ జిల్లా నల్గొండ జిల్లాలో అత్యధిక ఓటర్లు కానీ ఎక్కువ జనాభా ఉందంతా కూడా బీసీలే, కానీ అక్కడ మాత్రం అగ్రకులాల ఆధిపత్యం ఉన్నది. దాంతోపాటు కమ్యూనిస్టు పార్టీలో కూడా ప్రధానంగా టాప్ లెవెల్ లీడర్స్ అంతా కూడా అగ్రకులాల చేతిలో ఉంది. అయినప్పటికీ వీటిని తట్టుకొని మీరు ఎమ్మెల్సీ కాగలిగారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎట్లా సాధ్యమైంది? సరే, నల్లగొండ జిల్లా అనగానే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకత్వం వహించింది. సరే, మా కమ్యూనిస్ట్ పార్టీలో ఇతర అగ్రవర్ణాలు ఉన్నా కూడా కమ్యూనిస్టు పార్టీ ప్రయోజనాల కోసమే నిలబడతారు. ఉదాహరణ రావి నారాయణ రెడ్డి గారు ఉంటారు. వారు భూస్వామ్య కుటుంబంకి వెళ్ళి వచ్చినా కూడా తాను 500 ఎకరాల భూములు ఉంచేసి ప్రజల తరపున సాయుధ పోరాటం పిలిపించినటువంటి నాయకుడు. తర్వాత రావి నారాయణ రెడ్డి తర్వాత ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల లక్ష్మణస్వామిరెడ్డి, ఆరుట్ల కమలాదేవి, ఇట్లా నిలబడ్డటువంటి వాళ్ళు. మరి భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం లాంటి వాళ్ళు భూస్వామ్య కూటమికి వెళ్ళొచ్చి కూడా ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా నిలబడ్డారు. ప్రజలు అంటే మన అణగారిన వర్గాల కోసం నిలబడ్డటువంటి వాళ్ళు. తర్వాత ఆ టైంలో ధర్మభూషణ్ గారు, దొడ్డి కొమరే కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లా. తర్వాత అనేక మంది సరే రాజకీయాలలో నల్లగొండ జిల్లాలో ఆ రకంగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలో మాత్రం మరి కులాల కంటే కూడా వచ్చిన వాళ్ళు కూడా కమ్యూనిస్టు ప్రజల కోసం, వర్గ ప్రయాణాల కోసం నిలబడతారు. సరే, ఇతర పార్టీలలో ఆ కులాల ఆధిపత్యం కొంత మేరకు ఉన్నా సరే కమ్యూనిస్ట్ పార్టీలో ప్రజల తరపున నిలబడ్డాం. సరే, మేము కూడా నల్లగొండ జిల్లాల బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా బీసీలు, ఎస్సీలు, దళిత వర్గాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి జిల్లా. సరే, ఇవాళ కొన్ని సందర్భాల్లో అప్పటికే ధర్మభూషణ్ గారు 3 సార్లు శాసనసభ్యుడు, 2 సార్లు పార్లమెంట్ సభ్యులు. ధర్మభూషణ్ గారు చాలా పెద్ద పాపులర్ లీడర్. నల్లగొండ జిల్లాల సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. వారు నిజంగా చాలా ప్రజల మనిషి. ఆయన చాలా మంది చెప్తున్నారు, ఆయన చాలా మంది పోటీ చేస్తే వెతుక్కుని మరి భూషణ్ గారు మరి కమ్యూనిస్ట్ పార్టీగా 3 సార్లు శాసనసభ్యుడు, 2 సార్లు పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర కమిటీ సభ్యుడు. మా పార్టీ వెతుక్కుని ఆ ఓటు వేశారు. నెంబర్ ఏదో మధ్యలో. అందువల్ల సరే సిపిఎం పార్టీలో కూడా కొంత బీసీలు కూడా కమ్యూనిస్ట్ పార్టీలో సీతారాములు లాంటి వాళ్ళు కూడా వచ్చారు. సరే, కమ్యూనిస్ట్ పార్టీలో కొంత తక్కువ, అంటే మనకు కమ్యూనిస్ట్ ఉద్యమంలో మరి చాలా నిబద్ధత, ఈ రకంగా నిలబడడం అనేక రకాలు ఇలా చూస్తూ ఉన్నాం. చాలా పార్టీలల్లో ఇలా కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఉండాలంటే చాలా ఇబ్బంది పడుతారు. మేము చూసినప్పుడు చాలా గ్రామాలల్లో పార్టీగా ఉన్నటువంటి వాళ్ళు నాయకత్వం కుటుంబాలు కొన్నిసార్లు పక్కకు పోయినటువంటి దాఖలాలు కనబడతాయి. అందువల్ల తప్పకుండా ఆ రకంగా ఉన్నా కూడా మరి నిబద్ధత నిలబడితే కమ్యూనిస్ట్ పార్టీలనే నాయకత్వం రాణించడానికి అవకాశం ఉంటుంది. దానికి ఉదాహరణ మేమే. మాకెవరు మరి ఫ్యామిలీలో మా పార్టీగా ఎవరు ఉండడం కాదు, అయినా నిక్కచ్చిగా నిలబడ్డం కనుక మరి పార్టీ కూడా మంచి అవకాశం ఇచ్చింది. మా పార్టీ రాష్ట్ర నాయకత్వం కానీ, మా జిల్లా పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా కానీ మరి అందరూ కూడా ఏకతాటిగా నిలబడడం జరిగింది. సిద్ధాంతాన్ని నమ్ముకున్న మీలాంటి వాళ్ళకు చాలామంది ఈ మధ్యకాలంలో విమర్శలు సోషల్ మీడియాలో కానీ మాట్లాడుతుంటే, ఈ పార్టీ ఏముంది, ఎర్రజెండాతో ఏమవుతుంది, అసలు ఇది మీకు ఎక్కడిది ఓట్లే ఇవ్వడవు, మీకు సీట్లే రావు, మీ పార్టీనే లేదు, మీకు జనాలకే స్పందన లేదని ఇట్లాంటి విమర్శలు చేసినప్పుడు ఒక పార్టీ నమ్ముకున్న కార్యకర్తగా ఏమనిపిస్తుంది? సరే, ఇవాళ ముఖ్యంగా ఇప్పుడున్న కొంతమందికి
కమ్యూనిస్టుల చరిత్ర తెలియని వాళ్ళు, వాళ్ళ త్యాగాలు తెలియని వాళ్ళు ఆ రకంగా మాట్లాడవచ్చు. ఓకే. కానీ ఇప్పటికి కూడా కమ్యూనిస్టు ప్రాధాన్యత కమ్యూనిస్టుల వల్లనే ఇలా ఇప్పటికి కూడా సమస్యల మీద మాట్లాడగలుగుతాం. ఇవాళ భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ దళిత వర్గాలు కానీ ఒక తలెత్తుకొని నిలబడుతుంటే కమ్యూనిస్టుల ప్రాధాన్యత. ఓకే. ఇవాళ చూస్తూ ఉన్నాం ఉత్తర భారతదేశంలో కమ్యూనిస్టులు బలహీనం ఉన్న కాడ దళితుల మీద బీసీల మీద దాడులు అవుతా ఉంది. కానీ కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉన్న కాడ అది తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నిజంగా ఇలా తలెత్తుకొని తిరగలుగుతున్నామంటే కమ్యూనిస్టుల ప్రాధాన్యతని ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. కమ్యూనిస్టుల వల్లనే ఇవాళ ఉన్నటువంటి తరుణం నిలబడుతుంది తప్పకుండా. అంతేగాని కమ్యూనిస్టుల త్యాగాలం కానీ కమ్యూనిస్టులు లేకున్నా ఏందనేది అనుకున్నప్పుడు కొంత కావాలనే ప్రచారం తప్ప కమ్యూనిస్టుల త్యాగాలు ఇవాళ మావోయిస్ట్ ఉద్యమం కూడా నిజంగా తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్ట్ ఉద్యమం కూడా మామూలు త్యాగాలు కాదు. ఆనాడు భూస్వాములకు వ్యతిరేకంగా ఇలా వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, త్యాగాలు మామూలు కావు. ఓకే. కాబట్టి ఈ త్యాగాలన్నీ వృధా పోవు. అది కమ్యూనిస్టులు కానీ మావోయిస్టులు కానీ ఇతర ఎంఎల్ పార్టీ గ్రూపులు కానీ ఇది త్యాగాల చరిత్ర. ఇలా అది కమ్యూనిస్టు ఎర్రజెండా పార్టీని తాత్కాలికంగా ఇలా అనగలుగొచ్చు కానీ వాళ్ళ త్యాగాలను ప్రజలు ఎన్నడూ కూడా మర్చిపోరు. సందర్భం గుర్తు చేసినట్టు అడుగుతున్నా. ఒకవైపు ఎంతో ఒకప్పుడు ప్రాబల్యం పొందినంత బలమైన కమ్యూనిస్టు పార్టీలు ఈరోజు మెల్లమెల్లగా ప్రాధాన్యత తగ్గించుకున్న ఇదే సందర్భంలో మావోయిస్ట్ పార్టీ పరిస్థితి కూడా తీవ్రంగా వచ్చింది. అంటే చివరి దశకు వచ్చింది. మార్చి 31 అంటే కేంద్రం కూడా టార్గెట్ పెట్టి మరో వాళ్ళు అంతం చేసే ప్రయత్నం చేస్తుంది. ఒకే సందర్భంలో ఇట్లా రెండు కూడా బలహీన పడడం కూడా ఎట్లా చూస్తారు? సరే, ప్రధానంగా మావోయిస్టు పార్టీ త్యాగం కూడా గొప్పది. ఓకే. సరే, కొంత రాజకీయ లైను మేము భిన్నంగా ఉండొచ్చు. వాళ్ళు సాయుధ పోరాటాన్ని పందాన్ని సరైనది కాదనేది ఆనాడు సిపిఐ పార్టీ ఆ రోజే సాయుధ పోరాటం అని చెప్పింది. సరే, సాయుధ పోరాటం అని వాళ్ళు పోయారు. సరే, ఇవాళ ఉన్న తరుణంలో వాళ్ళు నిజంగా సాయుధ పోరాటాన్ని విరమణ చేసుకుంటామని కూడా వాళ్ళ పార్టీ డిస్కస్ చేసుకోరు. కానీ ఇలా కావాలని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అవకాశం ఇవ్వకుండా, ఏ మాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా మన దేశ బిడ్డలు, మన తెలంగాణ నేలలో ఉన్నటువంటి వాళ్ళు మన బిడ్డల్ని ఇవాళ మరి ఎన్కౌంటర్ల పేరుతో కాల్చి చంపుతా ఉంటారు. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే శత్రు దేశాలతో కూడా మరి టెర్రరిస్టులతో కూడా మనం చర్చలు జరిపాం. కానీ అంతకంటే ఘోరం కాదు. ఇలా ఉన్నటువంటి మరి ఆర్థిక అసమానతలకు వెళ్ళి పుట్టినటువంటి ఉద్యమం అది. అటువంటి వాళ్ళతో చర్చించవచ్చు. వాళ్ళ పార్టీ కూడా డిస్కస్ అయింది. సాయుధ పోరాటాన్ని విరమించుకుంటాం, చర్చలు జరపండి అంటే అవకాశం ఇవ్వకుండా కాల్చి చంపుతా ఉంది. ఇది చాలా దుర్మార్గం. అందువల్ల వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి వాళ్ళ పార్టీకి కూడా మరి నిజంగా ఇది ఏంది ప్రజాక్షేత్రంలో రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సాయుధ పోరాటం అనేది ఈ పుణ్య దిశలో కొంత మనం దాన్ని సఫలీకృతం అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఇలా బీజేపీ ప్రభుత్వం అవకాశం ఇవ్వకుండా మరి చాలా దుర్మార్గంగా ఇలా నంబాల కేశవరావు కానీ లేకపోతే ఇడ్మ కానీ మొన్న మా మునుగోడు కాన్స్టిట్యున్సీలో మరి పాక హనుమంతు కానీ నిన్న జరిగినటువంటి ఆదిలాబాద్లో కానీ అనేక మంది సరే ఇలా సాయుధ పోరాటం అని వాళ్ళు చంపిన వాళ్ళని అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం గాలి చంపుతూ ఉంది. సరే, మార్చి 31 అని రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి మంత్రులు ఈ రకంగా ఉల్లంఘిస్తే ఒక నియంతృత్వ ప్రభుత్వానికి మనకు తేడా కనబడతలేదు. ఇది ప్రజాస్వామిక దేశం కాబట్టి ఒక అవకాశం ఇస్తే వాళ్ళు ప్రజలకు అవకాశం ఉండేది. కానీ అట్లా ఆ రకంగా లేకుండా ఇది ఒక్కొక్క వర్గం రేపు భవిష్యత్తులో ఒక్క నక్సలైట్లకి ఇది పరిమితం కాదు. రేపు రాబోయే కాలంలో ప్రజాస్వామికవాదుల మీద ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ కూడా జైళ్ళలో పెట్టడానికి, అక్రమ కేసులు పెట్టడానికి బీజేపీ ప్రభుత్వం భవిష్యత్తు చాలా ప్రమాదకరం. నిజంగా రేపు రాజ్యాంగంలో మొన్న వాళ్ళకి అనుకున్నట్టు సీట్లు వస్తే రాజ్యాంగానే మార్చేవాళ్ళు. దురదృష్టం ఏంటంటే మన దేశంలో వాళ్ళకి సరైన సంఖ్య రాలే. దానివల్ల ఆలోచిస్తారు. లేకపోతే వాళ్ళు ఎప్పుడైనా ఈ రాజ్యాంగాన్ని కూడా గౌరవించరు. ఇలా అవకాశం ఉంది. ఇతర దేశస్తులో కూడా మన యుద్ధం జరుగుతుంది. మన పాకిస్తాన్తో చర్చలు జరపలేదా? ఇతర దేశస్తులు కూడా మనం చర్చలు జరిపాం. కానీ దాన్ని కూడా కాదని ఈ దేశంలో ఎన్కౌంటర్లు ఒక మానవ మృగాల జంతువు లెక్కనే వేటాడి చంపుతూ ఉంటారు. ఇది చాలా దుర్మార్గం. చివరిగా ప్రశ్న ఏంటంటే, మీరు ఎమ్మెల్సీగా మొత్తానికైతే మాత్రం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భవిష్యత్తులో
మీ రాజకీయ లక్ష్యం ఏంటి? కమ్యూనిస్ట్ పార్టీలో మీకు ఎలాంటి భవిష్యత్తులో ఏమి మీ యొక్క పొలిటికల్ ఏమేంటి? సరే, నేను రాజకీయంగా మేము కమ్యూనిస్ట్ పార్టీకి వచ్చినాడు కూడా పార్టీ ఈ రకమైన అంటే ఇవాళ జిల్లా పార్టీ సెక్రటరీగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, లేకపోతే ఇంకేదో పదవుల కోసం వచ్చిన వాళ్ళకి ఊహించుకున్నాం కాదు. నేను ఎమ్మెల్సీ కూడా ఊహించుకుంది. ఎప్పుడు ఊహించుకోలేదా? అంటే కొద్ది కాలం తర్వాత ఆలోచించేదన్నా కానీ అయితే బాగుంది. మేము పెద్దగా ఈ పదవులు వస్తాయని కూడా మేము కమ్యూనిస్ట్ పార్టీకి వచ్చినాం కాదు. ప్రధానంగా ఆనాడు గ్రామాలలో ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీకి వచ్చి నిలబడ్డాం. ఆ తరుణంలో బాధ్యతలు వచ్చినాయి. ఆ తరుణంలోనే ఇటువంటి ఎమ్మెల్సీకి అవకాశం వచ్చింది. సరే, వచ్చినటువంటి ఎమ్మెల్సీ దాన్ని ప్రజలకు అంటే మా పార్టీలో కామ్రేడ్ ధర్మభూషణ్ లాంటి వాళ్ళు, లేకపోతే సురవరం సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే గత నాయకులు ఏ రకంగానైతే ప్రజల తరపున నిలబడ్డారో అటువంటి పాత్ర నిర్వహించాలని ప్రజల వాణిగా తప్పకుండా కమ్యూనిస్టు ఉద్యమం కోసం, అణగారిన వర్గాల కోసం నిలబడింది ఆలోచన. సరే, ఈ క్రమంలో ఉద్యమ క్రమంలో పార్టీ క్రమంలో మనం ఆ రకంగా పనిచేయడం నా తపన. ఓకే, మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేరాలి, మీ పార్టీ పరంగా మీ పరంగా కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కూడా మేము కోరుకుంటాం. మీ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మీ అందరికి కూడా దిశ ప్రేక్షకులకు కానీ మీ అందరికి కూడా సిబ్బందికి కానీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇది మొత్తంగా తెలంగాణ సిపిఐ రాష్ట్ర పార్టీలో ఒకప్పుడు పార్టీలో ఒక్కొక్క కార్యకర్త నుండి అంచెలంచెలో ఎదిగి రాష్ట్ర స్థాయి నేత అయ్యారు. దాంతోపాటు ఇప్పుడు ఎమ్మెల్సీగా మండలిలో ఆయన ప్రాతినిధ్యం అయితే మాత్రం నెల్లికంటి సత్యం గారు కొనసాగుతున్నారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా మొత్తానికైతే మాత్రం భవిష్యత్తులో ఇక కమ్యూనిస్టు పార్టీ బలంగా అయ్యేలాగా అన్ని రకాల ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వానికి ప్రజల తరపున ఇటు సమస్యలను చెప్తూనే అవసరమైతే మాత్రం సమస్యల మీద పోరాడతామని కూడా చెప్తున్నారు. చూద్దాం మరి తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.